ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. 2 నెలలు అయింది, ఇంకా పోస్టింగ్ లేదు అక్కడ. ఖాళీ ఎంటీ ఖాళీగా ఉంది డిఎస్పీ పోస్టు. ఎవరున్నారు పక్కన? సత్యనపల్లిలో ఉన్నాడు ఒక ఆయన, ఏం చెప్తే అది చేస్తాడు. ఇవాళ రామకృష్ణారెడ్డిని కేసులో పెట్టమంటే పెడతాడు, లేకపోతే నన్ను పెట్టమంటే పెడతాడు, అది ఈ సాక్షి ఆయన ఉంటే ఆయన పెట్టమంటే పెడతాడు, ఎవరిని పెట్టమంటే ఆయన పెడతాడు. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఏమిటండి ఎక్కడికి పోతున్నారు ఇవాళ? నేను అడుగుతా ఉన్నా పోలీస్ వ్యవస్థని. దుర్మార్గం కాకపోతే ఏంటిది? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీసుల్ని పట్టుకొని చేస్తున్నారు. నేను మీకు ఇంకో విషయం చెప్తా. ఆంధ్రజ్యోతిలో కూడా నేను రాశాడు, దేవుని వర్గ పోరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకు. ఇది ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మీకు. చంద్రయ్య అని అప్పుడప్పుడు తోట చంద్రయ్య అని చంద్రబాబు నాయుడు గారు రంకెలేస్తుంటాడు, చూశారుగా. మొన్న ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి కూడా ఉద్యోగం ఇప్పించానని తోట చంద్రయ్యని జై జగన్ అనమంటే అనలేదు, జై చంద్రబాబు అన్నాడు, అందుకని చంపేశారు, గొంతు కోసి పారేశారు అన్నాడు. ఇదే గ్రామం ఆ తోట చంద్రయ్యది కూడా. తోట చంద్రయ్య మనుషులే వీళ్ళందరూ కూడా అటు ఇటు. ఏం చేసావా నువ్వు? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు నీ అధికారం వచ్చి సంవత్సరం అయింది కదా, ఈ గ్రామంలో ఫ్యాక్షన్ ఆపగలిగావా? ఈ గ్రామంలో 2 దారుణ హత్యను ఆపగలిగావా? ఆపలేదు. నీ గొడవ నీదే ఏ కాడకి. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తా. అక్కడ మర్డర్ జరిగింది కదా, ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే పాపం వాళ్ళు స్కూటర్ల మీద వస్తుంటే దాన్ని ఢీ కొట్టారు, ఎగిసి అవతల పడారంట పాపం ఇద్దరును. తెలుగుదేశం కార్యకర్తలు గుద్దించి ఎవరిది? తెలుగుదేశం వాళ్ళది. ఇదిగో పోలీసులు పట్టుకున్నారు అక్కడే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. పోలీసులు వెళ్ళి స్పాట్లో చూశారు. దాని మీద ఏముందో చూసారా? జేబీఆర్. జేబీఆర్ అంటే ఏంటనుకున్నారు? పిన్నెల రామకృష్ణారెడ్డి అంట, జోలకంటి బ్రహ్మారెడ్డి కాదంట. జేబీఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి కాదట. జేబీఆర్ అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అంట. పోలీసులు చెప్తున్నారు. ఏమయ్యా జేబీఆర్ అని? మరి ముందేమో ఉందేమో జై చంద్రబాబు నాయుడు, నేను చూడలేదు కానీ ఇది పత్రికల్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి అని తన అనుచరులు ఇది వేసుకెళ్ళి గుద్ది ఇద్దరిని చంపి దీన్ని వదిలి పారిపోయిస్తే పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ సోదరుని పెడతారండి. ఏందండి ఇది? నాకు అర్థం కాల. ఎక్కడికి పోతున్నారు అంటున్నా పోలీసు వారు. చంద్రబాబు అసలు మీకు మైండ్ ఉందా లేదా అంటున్నా. డెడ్ బాడీ దొరికితే ఎవరిని పెట్టి అని పెట్టేస్తావా? మీలో మీరు కొట్టుకున్నారు. మొన్న ఎక్కడండి ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అంట, వాళ్ళు కొట్టుకున్నారు. సందు దొరకలా, సందుకి ఏమన్నా పెట్టేసేవాడు. ఆ వీరయ్య చౌదరి పాపం చంద్రబాబు గారికి లోకేష్ గారికి బాగా సన్నిహితుడట. ఆయన చంపేశారు పాపం దారుణంగా. పోలీస్ వైఫల్యం ఎంత ఉందో చూడమని చెప్తున్నారు. దారుణ హత్య అది. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఇంకో తెలుగుదేశం పార్టీ వెళ్ళి చంపేశారు. అసలు మా వాళ్ళు వెళ్ళి భయపడి చచ్చిపోతున్నాం మేము. వాళ్ళు మా కార్యకర్తలు అందరూ కూడా ఏమి లోపలేస్తారని మేము చంపుతామా? అంత ధైర్యం ఉందా? ఏంటి లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది రాష్ట్రంలో. డెడ్ బాడీ దొరకగానే ఎవరన్నా పెట్టేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ జేబీఆర్ని జోలకంటి బ్రహ్మారెడ్డి గారి బ్రాండ్ వేసుకొని జై తెలుగుదేశం అని వెళ్ళినటువంటి కార్యకర్తలు చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పాపం ఎస్పీ గారికి కూడా పొద్దున్నే 2-3 సార్లు ఫోన్ చేశా. ఆయన పాపం ఫోన్ ఎత్తట్లా. ఫోన్ ఎత్తే మళ్ళీ ఆయనకి ప్రమాదం, ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోతాడా ఆ జగదీష్ అనే డిఎస్పీ లాగా. ఇప్పుడు కూడా నాకు అనుమానమే, ఎందుకంటే అతను కొద్దిగా మంచోళ్ళే. మంచోళ్ళని చెప్పాలంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంది. మంచోళ్ళని చేస్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారేమోనని. కొద్దిగా ఎస్పీ కొద్దిగా రీజనబుల్గా ఉంటాడు, కానీ అతని చేతులు ఏముంది పాపం? ఏమీ లేదు. ఎస్పీల చేతిలో ఏమీ లేదు. పైనుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి. ఆయన ఎస్పీ ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈనాడు ప్రయత్నం చేస్తుందంటే తొందరలోనే సార్కి లూప్ లైన్లోకి పంపుతారేమో నాకు అనుమానంగా ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి హత్య కేసులు అన్నెసరిగా, ఎంత దుర్మార్గం అండి. ఒక హత్య కేసులో ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని
మీరు ముద్దాయిలుగా చూపిస్తే ఆ పాపం ఊరికి నేను పోతుందా నేను అడుగుతా ఉన్నా. ఏదో చిన్న కేసులు పెట్టారంటే అది వేరే విషయం. మర్డర్ కేసులో ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో సంబంధం లేనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, వారి బంధువుని, వారి తమ్ముడిని, మీ కోపం ఉంటే వేరేగా చూసుకోండి, రేపు ఓడగొట్టండి మరొకసారి దమ్ముంటే. ఈ రకంగా మీరు మర్డర్ కేసులో డెడ్ బాడీ దొరకంగానే ఆ ముద్దాయిలతో పాటు వీరిని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఇక పోలీసులు న్యాయం చేస్తారా చెయ్యరా? ఇక న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం చెందవలసిందేనా? పోలీసులు కేసులు రిజిస్టర్ చెయ్యరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏదైనా జరిగితే తీసుకెళ్ళి కేసు ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసే ప్రశ్నే లేదు. నేను మొన్న 5వ తారీఖున 2 కేసులు ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. సరే దాని సంగతి తర్వాత చెప్తా. ఆ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. ఒక రోజు వెళ్తాం, నిరసన తెలియజేస్తాం న్యాయవాదులు అందరం. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి రిట్ ఆఫ్ మాండమస్ వేస్తాం అనుకోండి. పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు. పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది. దీనివల్ల అరాచకం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ప్రజలు కూడా ఇంక పోలీసులు మనం రక్షించలే, మనమే రక్షించుకోవాలనేటువంటి భావన వచ్చినప్పుడు ఫ్యాక్షన్స్ పెరుగుతాయి, తగాదాలు పెరుగుతాయి.